హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వెజ్ మంచూరియా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వెజ్ మంచూరియా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వెజ్ మంచూరియా అనగానే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. సో మరి ఆలస్యం చేయకుండా ఈ వెజ్ మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. సో ఫ్రెండ్స్, వెజ్ మంచూరియా ప్రిపేర్ చేసుకోవడానికి కోసం సన్నగా కట్ చేసుకున్న అంటే గ్రేటర్తో తురుముకున్న 1 కప్పు వరకు క్యాబేజీ తురుముని తీసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు వరకు క్యారెట్ తురుము వేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, మిరియాల పౌడర్ అన్నమాట. మిరియాలు దంచుకునైనా వేసుకోవచ్చు. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే మీ టేస్ట్కి సరిపడే సాల్టు, 2 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకోండి. 2 స్పూన్ మైదా పిండి వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి. అస్సలు వాటర్ వేయాల్సిన అవసరం లేదు. క్యాబేజీ ఇంకా క్యారెట్లో ఉండే వాటరే సరిపోతుందన్నమాట. వాటర్ అస్సలు వేయవలసిన అవసరం లేదండి. సో ఇలా కలుపుతూ ఉంటే అందులో ఉండే ఆ వాటరే చక్కగా వస్తుంది. సో మీకు అలా లేదు అనుకుంటే కొంచెం నీళ్ళని పైనుంచి చిలకరించుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. కొంచెం లూజ్ వచ్చింది అనిపిస్తే కొంచెం మైదా పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ 2 ఈక్వల్గా తీసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకొని మంచూరియన్ బాల్స్లా చిన్నగా చుట్టేసుకోవాలన్నమాట. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చూసారు కదా, ఇలా రౌండ్గా చిన్న బాల్స్, మరీ పెద్ద బాల్స్ చుట్టుకుంటే మనం సాస్లను వేసేటప్పుడు బాగా లోపల వరకు పట్టవు కాబట్టి ఇంత షేప్ అయితే సరిపోతుందన్నమాట. ఇలా చిన్న రౌండ్ బాల్స్లా ఈ విధంగా చుట్టుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. మంచూరియన్ బాల్స్ అనేవి రెడీ అయిపోయాయి కదా. నేను తీసుకునే క్వాంటిటీకి ఇన్ని మంచూరియన్ బాల్స్ వచ్చాయన్నమాట. సో వీటిని పక్కన ఇప్పుడు పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని రీఫైకి సరిపడే ఆయిల్ని పెట్టుకొని మరీ ఎక్కువగా ఆయిల్ అనేది హీట్లో ఉండకూడదు. నార్మల్గా హీట్లో ఉండేటప్పుడే మనం రెడీ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని ఇప్పుడు యాడ్ చేసేయాలి. వేసిన తర్వాత కలిపేయొద్దు వెంటనేని. 1 నిమిషం పాటు అలా ఉంచేసుకొని తరువాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా 2 వైపులు కూడా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఈ మంచూరియన్ బాల్స్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకున్నారంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే ఆ పేపర్ అనేది పీల్చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా అన్ని మంచూరియన్ బాల్స్ని ఫ్రై చేసేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ వేరే పక్కన స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెక్కలు ఉంటాయి కదా, వెల్లుల్లి తరుగుని వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసి ఉల్లిపాయ తరుగు కూడా వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ తరుగు కూడా వేసుకున్న తర్వాత చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ వరకు బీన్స్ని తీసుకున్నానండి. ఉంటే 2 టేబుల్ స్పూన్ వరకు బీన్స్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులోకి సాసెస్ని యాడ్ చేద్దాము. 1 స్పూన్ వరకు టమాటో సాస్, 1 స్పూన్ సోయా సాస్, 1/2 స్పూన్ వరకు వెనిగర్ తీసుకోవాలి. సో ఇందులోకి వేయాలనుకుంటే గ్రీన్ చిల్లీ సాస్ వేయచ్చు, ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తారు. మీరు వేయాలనుకుంటే వేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసిన తర్వాత చిటికెడు సాల్ట్ని పైనుంచి వేసుకుందాము. 1/2 స్పూన్ వరకు పంచదార తీసుకోండి. చాట్ మసాలా ఒక 1/2 స్పూన్ వరకు తీసుకోండి. చిటికెడు అయితే సరిపోతుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి మైదా పిండి 1 స్పూన్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు లేదా 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ తీసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేద్దాము. ఇలా యాడ్ చేస్తే చక్కగా కలుపుకోవాలి. మంచి జ్యూసీగా వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని ఇప్పుడు యాడ్ చేసేయండి.
ఇలా మంచూరియన్ బాల్స్ని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేస్తూ ఉంటే చక్కగా మంచూరియన్ బాల్స్ అనేవి జ్యూసీగా తయారవుతాయి అన్నమాట. సో 2-3 నిమిషాల పాటు ఇలా చేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇంతే ఫ్రెండ్స్, మన ఇంట్లో క్యాబేజీ మంచూరియన్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చిందా? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్